భారత్ ఎగుమతులపై ట్రంప్ సుంకాల ప్రభావం ఆక్వా రంగంపై పడింది. ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా రంగం కుదేలవుతోంది. విదేశాలకు ఆక్వా ఎగుమతుల్లో 80% గోదావరి జిల్లాల నుంచే జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు 50% టారిఫ్ వేయడంతో ఆక్వా రంగం అల్లాడిపోతోంది. బహిరంగ మార్కెట్లో ధరలు తగ్గిపోయాయి. కేజీకి ₹10, ₹50 వరకు ధరలు తగ్గాయి. భవిష్యత్తులో రొయ్యల ధరలు మరింత తగ్గే పరిస్థితి కూడా ఉంది. మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపైన భారీగా సుంకం విధించడంతో దాని ప్రభావం ఉభయ గోదావరి జిల్లాలపై ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఆక్వా రంగానికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే దీంతో ఈ రొయ్యలకు సంబంధించి ధర అయితే పతనం అయిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది. అయితే విదేశాలకు పంపించే వాటి మీద సుంకం ఎక్కువగా విధించడంతో ఆ రొయ్యలు గోదావరి జిల్లాలో చేస్తున్న రొయ్యలన్నీ కూడా సాగు చేస్తున్న రైతులన్నీ కూడా బహిరంగ మార్కెట్లో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో గత వారంతో పోలిస్తే ఈ వారం రేట్ అయితే కొంతవరకు తగ్గిపోవడం జరిగింది. కేజీకి చూసినట్లయితే ₹50 నుండి ₹10 నుండి ₹50 వరకు కూడా తగ్గినట్లుగా ఇక్కడ స్థానికంగా చెప్పడం జరుగుతున్నది. ఇక చూసినట్లయితే ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా పడటం కారణంగా ఆక్వా రంగం కుదేలవుతున్న పరిస్థితి. విదేశాలకు ఆక్వా ఎగుమతుల్లోని భారతదేశంలోని 80% ఉభయ గోదావరి జిల్లాల నుండే ఎగుమతి అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ 50% సుంకం విధించడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులు అల్లాడిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులు తాజాగా సుంకం దెబ్బకు కూడా పెనుభారం పడుతున్నది. ఎలాగున్నది ట్రంప్ గారి దెబ్బ ఎలాగున్నది, రైలు మీద ఎలా పడుతుంది? ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. జీవీ మాల్లో చలో చలో కిలో ఆషాఢం కేజీ సేల్. మన ట్రంప్ గారి దెబ్బ మన ఈ రొయ్యల మీద అయితే చాలా దారుణంగా పడిందండి. ఈరోజు ఇంత దారుణంగా ఉంటుందని ఎవరు ఊహించలేదండి. ట్రంప్ గారి దెబ్బకి మొత్తం ఆక్వా రైతులందరూ కూడా కుదేలైపోతున్నారు. చాలా దారుణమైన పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. ధర పరిస్థితి తగ్గుతుందంటే ప్రభుత్వం దీని మీద స్పందించి మనకి ప్రత్యామ్నాయంగా ఇంకోటి వేరే ప్రత్యామ్నాయంగా చేస్తేనే కానీ రైతులు మరి దీని మీద బాగుపడే పరిస్థితి అయితే లేదు. ఒకసారి ఆక్వా దిగజారిందంటే దేశానికే మరి ఇది లోటు అనేసి. విదేశాలకు వెళ్ళే ఎగుమతుల్లో 80% మన గోదావరి జిల్లాల నుంచే. అవునండి, మన ఈస్ట్ గోదావరి ఉమ్మడి జిల్లాల నుంచి అయితే ఎక్కువ ఎగుమతి అయితే వెళ్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా మన ఉమ్మడి జిల్లాల నుంచి ఏపీలో ఎక్స్పోర్ట్ అయితే అవుతుందండి. ఇది మరి మనకి దెబ్బే కదండి. మరి ఇదే పరిస్థితి భవిష్యత్తులో కొనసాగితే మనం చాలా దారుణమైన పరిస్థితులు, అంటే రైతులు ఎవరు కూడా ఆక్వా ఫీల్డ్ని ఎంచుకోరు, ఇంక వేరే ఫీల్డ్కి వెళ్ళాలి. అదండి. ఇది 70 కౌంట్ అండి, 300కి వేస్తున్నారు మనకి. ఇది 80 కౌంట్, 280కి వేస్తున్నారు. మేము 200కి కేజీ 300కి 350కి అమ్ముతున్నాం. రేట్లు బాగా పెరిగిపోయినాయండి. హోల్సేల్ అండి, హోల్సేల్ ఈ 280, మన 300కి అమ్ముతున్నాం. ఈ 300కి వేస్తున్నారు, 320కి అమ్ముతున్నారు. ఇది 70 అండి, ఇది 80. మందులు ఎక్కువ వాడిన రైతులను అయితే తిరస్కరించే ప్రమాదం కూడా ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఈ నేపథ్యంలో రైతులు, ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆక్వా ఎగుమతులపైన 25% సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించింది. అయితే సుంకాల పెంపు వల్ల ధరలు ఎగుమతులపై కూడా ప్రభావం చూపడం జరుగుతున్నది. ఆక్వా రంగం పరిస్థితిపై అధ్యయనం కూడా చేయడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో చూసినట్లయితే రాజమండ్రి జాంపేట చేపల మార్కెట్లో చూసినట్లయితే రొయ్యల ధరలు అయితే బాగా తగ్గినట్టుగా చెప్తున్నారు. అయితే ₹10 నుండి ₹50 వరకు కూడా కేజీకి తగ్గినట్లుగా ఇలా అయితే ఇప్పుడు వ్యాపారులు అయితే చెప్పడం జరుగుతున్నది. ఈ భవిష్యత్తులో అయితే ఇంకా మరింత రేట్లు తగ్గే అవకాశాలు కూడా ఉండవచ్చు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా భావించడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.